ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక న్యాయ వ్యవస్థపై జరుగుతున్న ప్రత్యక్ష పరోక్ష దాడులకు నిరసనగా విజయవాడ బార్ అసోసియేషన్ కోర్టు విధులను బహిష్కరించింది. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో ట్రోల్స్, న్యాయవాదులపై దాడులు, అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా న్యాయవాదులు తెలిపారు. రాజ్యాంగ సూత్రాలు తెలియని వారిని రాజ్యాంగబద్ధ పదవుల్లో కూర్చోపెడితే ఇలాంటి దుష్పరిణామాలే వస్తాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీస్ శాఖల్లో మార్పు రాకపోతే నిరసనను తీవ్రతరం చేసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు, అదేవిధంగా దాడులు, ట్రోల్స్, సోషల్ మీడియాలో అనుచితమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారని చెప్పి కూడా విజయవాడ కేంద్రంగా బార్ అసోసియేషన్ కౌన్సిల్ ఇవాళ కోర్టు విధులకు బహిష్కరణ చేపడుతూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే హైకోర్టు జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి పైన కొంతకాలంగా జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ట్రోల్స్ కావచ్చు, అదేవిధంగా కొంతమంది న్యాయవాదుల్ని బెదిరించడాలు, అక్రమ కేసులు బనాయించడాలు, అదేవిధంగా కిడ్నాప్కు ప్రయత్నించడాలు వంటి అనేకమైనటువంటి చర్యలకు నిరసనగా కూడా ఇవాళ బెజవాడ జిల్లా కోర్టు వద్ద బార్ అసోసియేషన్కి సంబంధించినటువంటి న్యాయవాదులందరూ కూడా జిల్లా కోర్టులో హాజరవలసినటువంటి అన్ని కోర్టులకు కూడా తమ విధులను బహిష్కరిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము జిల్లా కోర్టు వద్ద ఉన్నటువంటి బార్ అసోసియేషన్ బిల్డింగ్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే ప్రెసిడెంట్ కుదుస్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వెంకటరంగారావు గారి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రెసిడెంట్ కుదుస్ గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు న్యాయ వ్యవస్థ పైన ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు మీ దృష్టికి వచ్చినటువంటివి ఏంటి? ప్రజా వ్యవస్థలో పాలకులు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వమే రాజులుగా భావిస్తున్నారు. వాళ్ళకు అనుగుణంగా పాలక వ్యవస్థని మార్చుకుంటూ చట్టాన్ని చేతిలో తీసుకొని చట్ట వ్యతిరేక చర్యలు చాలా పాల్పడుతున్నారండి. బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అంటే బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని చెప్పి చాలా సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చున్నారు. అలాంటప్పుడు ఒక్కొక్క కేసులో బెయిల్ ఇస్తున్నారు. బెయిల్ ఇవ్వటం కింద నేరం కింద ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకులకి బెయిల్ ఇస్తే అది చట్టం చేసిన తప్పు కాదు, చట్ట పరిధిలోనే అన్నీ చేస్తూ ఉన్నారు. అలాంటి మంచి ఆఫీసర్ మీద ఇలా చేయటం చాలా హేయమైన చర్య. దీన్ని ఖండిస్తూ బెజవాడ బార్ అసోసియేషన్ బాయ్కాట్ చేస్తుంది. చట్టాన్ని, ఒక న్యాయాన్ని చేతిలో తీసుకొని ఒక తోలుబొమ్మలాగా ఆడిస్తున్నారు. అది న్యాయమూర్తి అయినామని ఎవరైనా సరే వాళ్ళకి అనవసరం. సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని తమ అనుచరులతో సోషల్ మీడియా అడ్డగా పెట్టుకొని పేటరేగిపోతున్నారు. దీని మీద సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. కనీసం ఆ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఫాలో అవ్వట్లా. కానీ సోషల్ మీడియా మీద కొన్ని ఆంక్షలైన పెట్టి దీని అంతా కంట్రోల్ చేయాలి. పోలీసు వ్యవస్థ గొప్పదా, న్యాయ వ్యవస్థ గొప్పదా తెలుసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ అన్న పోలీసులు ఎవరో వాళ్ళ సంగతి ఏంటో కూడా న్యాయవాదులుగా మేము తేల్చాల్సిన పరిస్థితి కూడా దాపరిస్తుంది. జాగ్రత్త అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రైట్, అది మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగమే కాదు, ప్రభుత్వం కూడా న్యాయ వ్యవస్థ పైన చాలా చిన్న చూపు చూడడమే కాకుండా బెదిరించేటువంటి ధోరణకు దిగుతుంది. ఈ రకమైనటువంటి ధోరణను ప్రజాస్వామ్యంలో హర్షించదగింది కాదు. మహిళా న్యాయవాదులను కూడా చూడకుండా వారిపైన అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక్కరోజే విధులను బహిష్కరించి నిరసన తెలపడం కాదు, ఇదే కనుక మున్ముందు కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన తిరుగుబాటు చర్యలను చేపడతామని చెప్పి కూడా బెజవాడకు సంబంధించినటువంటి బార్ కౌన్సిల్ న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వంశీతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ సాక్షి టీవీ, బెజవాడ.